అస్సలు మా వానికి చిత్రహింసలు పెట్టినాం ఈ రోజు. ఫస్ట్ సార్ నేను 6 గంటలకు లేచి మా ఊరు టీ దాకా బయలుదేరింది. మా వాడు ఏందో ఆలోచిస్తున్నాడు. ఈయన పొద్దున్న లేసే చాలు స్నాప్ తీస్తూనే ఉంటాడు అందరినీ. ఊర్లో పనికి ఎందుకు పోమంటే ఇదే కారణము. ఒక్కరు పనికి పోకపోతే చాలు గుంపునే గుడిపిస్తారు. రాబోయే రోజుల్లో మా గేరికి ఈయన లాయరు. ఈసారి ఎంత మాత్రం ఫాస్ట్ అవుతాడు ఈయన లాయరు. చదువుతున్నోని లేపుకొచ్చారు మా లాయర్ ని. లాయర్ ఒకటే మాట అన్నారు, మొట్ట గుడిసింది కాకుండా నన్ను ఎందుకు మా మొట్ట గుడిపిస్తావు? నువ్వు నా స్నేహితుడు. ఎండలు సావ కొడుతున్నాయని అందరం కలిసి బాయికి బయలుదేరాము ఈత కొట్టేకి. పెట్రోల్ బంక్ ఆడాగి బండిలో పెట్రోల్ వేపించుకున్నాము. మా ఊరు పక్కన హోసిన పల్లెటూరులో బావి ఉంది. ఆ బావిలోనే ఈత కొట్టే బయలుదేరాము. పోతున్న దారిలో గుడికాడ భోజనాలు పెడుతుంటే రండ్రా తిందురన్నారు. అంతే ఇంకా మా వాళ్ళు ఐటమ్స్ అదిరిపోయి బావా. చామదుంపలు ఎప్పుడు, వంకాయ పచ్చడి, మసాలా గారె, నంచుకోవడానికి అల్లం చట్నీ, ఇదేంటో తెలియట్లేదు రే. ఐటమ్స్ ఏమన్నా కదా చెప్పంటారా? మేము పోయేలోపు అందరు బయటకు వచ్చి నిలబడినారు. ఊర్లో వాళ్ళు ఈత కొట్టే వద్దంటున్నారట. ఊరోళ్ళు మాకు తెలిసిన వాళ్ళే కానీ రెట్టు పోగొట్టాం పోయి. ఇట్లాంటి రెడ్డిని వస్తుంటే వాడు మర్చిపోయినాడు బట్టలు వేసుకునేదాడా. మా వాళ్ళు దొరికిందే ఛాన్స్ వన్ చెట్టు తీసుకుని రోడ్ అంతా నూకినాము. మేము పత్తి కొట్టకి రిటర్న్ వచ్చేలోపు పిడుగుపడి చెట్టు పడిందంట. ఆడ మామూలుగా మూసుకోలేదు ఈ రోజు. ఆ క్లైమేట్ కి వెళ్ళి టీ తాగుతుంటే వేరే లెవెల్ ఫీల్ వస్తుంది. సాయంత్రానికి వాన సాగు కొట్టింది. ఈ రోజు ఇంతే మామ, మళ్ళీ రేపు కలుసుకుందాం. మీరు లైక్లు ఫాలోలు చేసుకుంటుండండి. బాయ్ బాయ్.